తోడుగుండి సహాయం దయచేయమని కృప చూపియండి ప్రభా. అలాగే ప్రభా మీరే తోడుగుండి సహాయం దయచేయమని కృప చూపియండి. పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమ చేసే బిడ్డలు చేయటానికి ప్రభా మీరే తోడుగుండి సహాయం దయచేయమని యేసే పరిశునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రంజని అక్క పాట పాడతారా? రిప్కా పాట పాడతావా? కల్పన సిస్టర్ వందనాలు. వందనాలు సిస్టర్. ఒక పాట పాడతారా? లేదమ్మా. సరే పాట పాడు. వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా. దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా. వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. నీ నామగానం మాకెంతో మధురం, నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం. నీ నామగానం మాకెంతో మధురం, నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం. నీ కార్యములే బహు ఆశ్చర్యములు, నీ కార్యములే బహు ఆశ్చర్యములు. నీ కానుకలే వెళ్ళలేని గనులు, నీ కానుకలే వెళ్ళలేని గనులు. వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము. నీ సన్నిధి మా పెన్నిధి, మాకాశ్రయమైన మా దుర్గము. మా జీవితమును వెలిగించెను, మా జీవితమును వెలిగించెను. తన మార్గమునకు మరలించెను, తన మార్గమునకు మరలించెను. వెళ్ళలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. సన్మార్గమందు నా నడిపించును, దుర్మార్గులందరినీ విడిపించును. సన్మార్గమందు నా నడిపించును, దుర్మార్గులందరినీ విడిపించును. దరి చేరి నమ్మిన దీనులందరినీ,
దరిచేరి నమ్మిన దీనులందరినీ తన ఆత్మ ద్వారా నడిపించును, తన ఆత్మ ద్వారా నడిపించును. వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలతుమయ్యా. వెలలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. ఇంకో పాట పాడుతున్నాం. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. ఆకలిదప్పుడుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, ఆకలిదప్పుడుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, విలాపమునకు రోదన గొలులకును తావు లేదచట, విలాపమునకు రోదన గొలులకును తావు లేదచట. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. సంతోష సునాదములు నీతి సమాధానములు, సంతోష సునాదములు నీతి సమాధానములు, ఆరాజ్యమునకు ఆధారములైనవి నిలచు కలకాలం, ఆరాజ్యమునకు ఆధారములైనవి నిలచు కలకాలం. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. అక్షయ రాజ్యముని ప్రక్షయని పిలువా, అక్షయ రాజ్యముని రక్షకుడే నిన్ను పిలువా, తక్షణమైన సైన్యములో చేరి సాగిపోయేదవా, తక్షణమైన సైన్యములో చేరి సాగిపోయేదవా. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది, తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. ప్రభు త్వరగా వచ్చును, తన రాజ్యమునకు చేర్చును, ప్రభు త్వరగా వచ్చును, తన రాజ్యమునకు చేర్చును. ప్రార్థనలో పవిత్రతతో మన
కనిపెట్టెదము. ప్రార్థనలో పవిత్రతతో మనము కనిపెట్టుయుందుము. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమౌచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనై ఉన్నది. అందరికి వందనాలు. ఈరోజు మనం ప్రావర్బ్స్ 31. ప్రావర్బ్స్ అంటే కీర్తనల తర్వాత అక్క. సామెతలమ్మా, సామెతలు. అక్క మీరు తీసుకోండి. ఓకే అమ్మా. మనము ఈ డిస్కషన్లోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన నీ కృపకై దేవా, ఈ అవకాశానికై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తిరిగి ప్రభువా కొంతనైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఇష్టపడతా ఉన్నాం ప్రభువా. నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మంచి మా ప్రభువా డిస్కషన్స్ మీరు అనుగ్రహించండి నాయనా. తండ్రి, గుణవతి అయినటువంటి ఉమెన్లో నుంచి ప్రభువా మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మా జీవితాల్లో ప్రభువా దైవ నాయన అలా నడుచుకోవడానికి, తద్వారా నీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఈ గుణవతి అయినటువంటి భార్య అనేది మనం చాలా సార్లు వింటూ ఉంటాం. మెసేజ్ అమ్మా అందరినీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమనండి. ఓకే ఓకే. ఇది అంటే ఒక మెసేజ్ లాగా తీసుకోవాలనుకోవట్లేదు, కానీ తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం అందరం కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ఈ ఫస్ట్ సామెతలు 31:10 నుండి చివరి వరకు మన మనసుల్లోనే చదువుకున్నాం. ఇది 31వ అధ్యాయం సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒక 2 నిమిషాలు చదువుకున్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. అందరూ కూడా చదివారని అనుకుంటా ఉన్నాను. మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ 10వ వచనం నుండి 31వ వచనం వరకు కూడా
ఒక స్త్రీ గురించి చెప్తా ఉన్నారు కదా, గుణవతి అయినటువంటి భార్య, లేకపోతే ఒక ఉమెన్ గురించి ఇక్కడ చెప్పబడింది. దీనిలో మనం చూస్తే దేవుని సృష్టిలో కూడా దేవుడు ఆదామును చేసి వదిలిపెట్టలేదు, కానీ తనకి ఒక సాటి అయిన సహాయంగా అవ్వను కూడా చేశాడనమాట. ఆదాము యొక్క పక్కటెముక నుంచి తీసి దేవుడు తయారు చేశాడు కదా. దేవుడు సృష్టిలో కూడా తనకి ఉమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ విషయంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వాక్యంలో, లేకపోతే ఈ సామెతలు 31వ వచనంలో కొన్ని క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. నిజంగా అసలు ఇదంతా చదివినప్పుడు ఇట్లాంటి స్త్రీలు ఇప్పుడు అసలు ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది కదా మనకి. ఇన్ని క్వాలిటీస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. 10వ వచనం నుండి 31 వరకు చూస్తే ప్రతి వర్స్ కూడా ఆమె యొక్క క్వాలిటీస్ మనకి కనిపిస్తానే ఉన్నాయి కదా. మనము ఏమి అబ్జర్వ్ చేసాము వీటిల్లో, ఆమెకున్నటువంటి, లేకపోతే వైజ్ ఉమెన్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటనేది మనం ఒక్కొక్కరు కొన్ని కొన్ని చెప్దాము. మనం ఇప్పుడు దాకా చదివాం కదా, చదివిన దాంట్లో వర్స్ 10 చెప్పండి లో అమ్మా, చెప్పు. వర్స్ 10 లో మనం చూస్తాము, భార్య దొరికిన వాళ్ళకి అంటే ఒక రూబీ దొరికినట్టు మనము చూస్తా ఉంటాం. వర్స్ 10 లోనే ఉంటది. చాలా అమూల్యమైంది అనేది మనం చూస్తాం కదా. చాలా ప్రెషస్ అనేది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు 10వ వచనంలో. ఇంకా చెప్పండి అమ్మా, అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. అంటే మనం బయటికి కూడా వెళ్ళట్లేదు, జస్ట్ ఈ 15-20 వచనాల్లోనే మనం తన క్యారెక్టర్ని ఏం మనం అర్థం చేసుకున్నాం. చాలా అమూల్యమైనది గుణవతి అనేది ఇక్కడ చూస్తూ ఉంటాము. ఇంకా తర్వాత తనకి అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు కాదు. అంటే ఆయన చేస్తున్న పనిలో ఆమె సహకారంగా ఉంటుంది. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది, కీడు ఏమీ చేయదు. అంటే భార్య కుటుంబంలో భర్తకి ఒక ఉపయోగకరమైన పాత్రగాను, అంటే ఉపయోగకరమైన మనిషిగానే జీవిస్తుంది, తనకి నష్టం కలిగించే పనులు అయితే చెయ్యదు అని అర్థం అవుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ రిప్కా. కదా తన భర్తకు కీడే చెయ్యదు, తన లాభ ప్రాప్తికి వెలితి కలగదు కదా. చాలా మంది ఉమెన్ని మనం చూస్తూ ఉంటే హస్బెండ్స్ చాలా కష్టపడి తీసుకొచ్చే మనీని చాలా రకాలుగా దుర్వినియోగం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం కదా. చాలా అనవసరమైన వాటికి కొనుక్కోవడానికి అలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమెన్ ఎలా ఉందంటే అతనికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. తర్వాత అతను సంపాదించేదాన్ని వేస్ట్గా కూడా తను చేయదన్నమాట, వెలితి కలగదన్నమాట. చాలా సంపాదిస్తున్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేటటువంటి ఉమెన్ను మనం చూస్తూ ఉంటాం. అంతకన్నా పైన చూస్తే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును కదా. ఆయన నమ్మకాన్ని, లేకపోతే తన హస్బెండ్ యొక్క నమ్మకాన్ని తను కలిగినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. చాలామంది ఫ్యామిలీస్ని మనం చూస్తూ ఉంటే చాలామంది ఉమెన్కి చెప్పరు కదా. ఎందుకులే, తనకి చెప్తే ఈ విషయము బయటకు వెళ్ళిపోద్ది, ఈ విషయము ఇంకో రకంగా కన్వే అవుతుంది అని చాలా విషయాలు, లేకపోతే హస్బెండ్స్ కానీ ఫ్యామిలీస్లో చెప్పరు అనమాట, ఉమెన్కి చెప్పరు కదా. కానీ ఇక్కడ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, నమ్మదగినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తాము. తర్వాత తను వేస్ట్గా తను ఖర్చు పెట్టని వ్యక్తిగా చూస్తాం, తను మేలే చేసేదిగా కీడు చేయని వ్యక్తిగా చూస్తాం. తర్వాత అమ్మ ఇంకా థ్యాంక్ యూ రిప్కా. ఇంకా ఎవరైనా 13, 14, 15 వచనాల్లో
ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును. తన పనికత్తెలకు బెత్తం ఏర్పరచును. బెత్తం అంటే పని ఏర్పరచును. అంటే ఉదయాన్నే లేచి తన ఇంటి వారి కొరకు అంటే ఈ రోజుల్లో ఎవరు ఇష్టపడతల్లా. మనం ఈ ఉన్న జనరేషన్‌కి లేసి పని చేసేయాలా, వీళ్ళ కోసం నేను జేయాలి, అత్తగారి కోసం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా మంది. ఒకళ్ళకొకళ్ళు అసలు ఆ రోజుల్లో చీకటితో ఆ స్త్రీ లేవడం అనేది కూడా ఆమెను అవును. చూస్తే ఆమె గుణాలు మనం నేర్చుకుంటే ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి చాలా కుటుంబ వ్యవస్థలు బాగుంటాయి. అవును. ఒకరికొకరు ఆమె చీకటితోనే లేస్తున్నట్టు తన ఇంటి వారి కొరకు సిద్ధపరుస్తున్నట్లు మనం చూస్తాము. ఆమె ఆహారం తెచ్చుకోవడం అంటే చాలా భోజనం ప్లాన్ సిద్ధపరుస్తుంది. గా చూస్తూ ఉంటాం కదా. చాలా దూరం నుంచి తెచ్చుకుంటదంట. అలాగే మంచివి శ్రేష్టమైనవి వాళ్ళు తన కుటుంబాని కోసం తను చేసేదిగా మనం చూస్తూ ఉంటాం. చాలా ప్లాన్ చేసుకొని పనిచేసేదిగా, చీకటితోనే లేచి పనిచేసేదిగా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ 16 నుంచి చూస్తే మా రంజని 16లో అక్క ఆమె కూడబెట్టిన అంటే కొంత మనీ అంతా వేస్ట్ కాకుండా అది దాచిపెట్టి దాని ద్వారా తోట అట్లా కొనుక్కొని దాని వల్ల అట్లా పండించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే తను డబ్బులు waste కూడబెట్టి కాకుండా కొంచెం కూడబెట్టుకొని అవునవును. అంటే స్మాల్ అమౌంట్ అయినా కూడా కొద్దిగా సేవ్ చేసుకునేటటువంటి లక్షణం ఆమెలో మనం చూస్తూ ఉంటాం. తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఒక ద్రాక్ష తోట కొనిందంట. అది అసలు ఆలోచిస్తే మనకి కదా, మనం చిన్నవి కూడబెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. చీర కొనుక్కుంటాం, లేకపోతే ఇంకేదో కొనుక్కుంటాం. కానీ ఆమె కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును కదా. చాలా అంటే చాలా పొదుపుగా సేవ్ చేసి ఉంటుంది. ఒక ద్రాక్ష తోట కొనడానికి ఆ రోజుల్లో కాస్ట్లీనే కదా, ఒక తోటకు లేకపోతే పొలం కొనాలంటే. ఆమె కూడబెట్టినటువంటి ద్రవ్యంతో కొనింది అంటే ఆ సేవ్ చేసే వాళ్ళంగా మనం ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఉమెన్ సేవ్ చేసే విషయంలో తన రోల్ చాలా ఉంటుందన్నమాట కదా. చాలామంది మనం స్త్రీలను చూస్తే జ్ఞానవంతులైన స్త్రీలు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. మా ఇంటి దగ్గర ఒక నెక్స్ట్ లైన్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఆమె అంగన్వాడీ టీచరు. వాళ్ళ హస్బెండ్ కూడా పెద్ద శాలరీ ఏం కాదు, కానీ అంతా అసలు ఆమె ఎలా కూడబెట్టిద్దో అని నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట. అసలు అంతా వాళ్ళకి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టడము, తర్వాత అసలు ఆ ఉన్న రూపాయినే చాలా పొదుపుగా ఖర్చు పెట్టడము, వాళ్ళకి రకరకాల బట్టలు అవి ఇవి ఆమె కుట్టడము, అంటే బయటికి వెళ్ళకుండా అనమాట అలా చేసేది. అంటే చాలా అంటే ఆమెకు వచ్చే వాటిల్లో కూడా చాలా సేవ్ చేసేది. వాళ్ళకి అవసరమైనప్పుడు వెంటనే తీసి ఇచ్చేదన్నమాట. వాళ్ళకన్నా పెద్ద జీతం మా నాన్న సంపాదిస్తున్నా మాకు అట్లా ఉండేది కాదు. అట్లా కొంతమంది ఉమెన్ ఎట్లా ఉంటారంటే అట్లా సేవ్ చేసుకునే లక్షణం కూడా కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ వర్సెస్లో చూస్తే 17 నుండి 20 వరకు చూస్తే అమ్మా 17 తన పని చురుకుగా చేసుకోవటం అనేసి మనం చురుకు కదా. గమనిస్తా ఉంటాం. ఇక్కడ మనం చూస్తే చురుకుదనం కనిపిస్తా ఉంది, లేజీగా కాకుండా ఇప్పుడు కాకుండా కదా. తను చీకటితోనే లేచి పనిచేసే దగ్గర కూడా మనం చూడొచ్చు. తర్వాత కూడా చేతులతో పనిచేస్తుంది. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే చాలా నైట్ వరకు కూడా తను వర్క్ చేసేదిగా మనం చూస్తాం కదా. యాక్టివ్గా లేకపోతే చురుకుదనం అనేది మనం చూస్తూ ఉంటాం. చూస్తాం. ఆ నిర్గమాకాండంలో కూడా చూస్తే అప్పుడు ఫరో రాజు ఆ హెబ్రీ స్త్రీలను లేకపోతే ఆ పిల్లల్ని చంపేయమన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మంత్రసానులు, ఈ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు అనే స్టేట్మెంట్ మనం చూస్తాం కదా. అలానే ఇక్కడ కూడా ఈ స్త్రీ చాలా చురుకుగా పనిచేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ నేచర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. 20వ వచనం చూస్తే
20వ వచనంలో మంచి తన నేచర్ కనిపిస్తా ఉంది కదా. పూర్ కి హెల్ప్ చేయటం అనేసి మనం ఇక్కడ చూస్తాం. హెల్ప్ చేసేది, హెల్పింగ్ హ్యాండ్స్ తంది, చాలా గ్రేస్ఫుల్ గా తను ఉంటది కదా. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును కదా. అంటే వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేయదు కదా. కొంతమంది తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే కొంత మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళని కొన్నిసార్లు ఒక్కొక్క రకంగా చూస్తాం. కానీ ఇక్కడ ఈ వైజ్ ఉమెన్ ఎట్లా ఉందంటే, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపునంట. అంటే ఇంకా అంటే చాలా హృదయపూర్వకంగా తను హెల్ప్ చేసే స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ 21, 22 వచనాలు చూస్తే ఏ క్యారెక్టర్ కనిపిస్తుంది తనలో? దీంట్లో మనం చూస్తాము తన మేబీ తను స్టిచ్ చేయటం అక్క. తనకి మేబీ స్టిచ్చింగ్ వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 21st ఏముందంటే, వెన్ ఇట్ స్నోస్ షీ హ్యాస్ నో ఫియర్ ఫర్ హర్ హౌస్ హోల్డ్, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోత్డ్ ఇన్ స్కార్లెట్. అంటే మేబీ తనకి స్టిచ్చింగ్ వచ్చి స్కార్లెట్ అంటే ఇంకా తర్వాత షీ మేక్స్ కవరింగ్ విత్ హర్ బెడ్, షీ ఈస్ క్లాత్ విత్ ఫైన్ లెలిన్ అండ్ పర్పల్ అనేసి అక్కడ ఉంది. అది మళ్ళీ తెలుగులో ఎలా ఉందో అంటే ఇది మొన్న మేము ఉమెన్స్ డే రోజు ఇది డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు ఒక చెల్లి ఏం చెప్పిందంటే, చాలా తన వస్త్రధారణ కూడా చాలా డీసెంట్ గా, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, అంటే కొంచెం డీసెన్సీ అన్నమాట. దేవుడు వాళ్ళకి కొన్ని బట్టలు వేసుకోమని పాత నిబంధనలో మనం చూస్తే, మీరు అవి వేసుకోకూడదు, లేకపోతే ఇవి వేసుకోవాలని కొన్ని చెప్తాడనమాట. వాటిల్లో సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు ఆమె వేసుకుంటదంట. అంటే తన డ్రెస్సింగ్ కూడా డీసెంట్గా, ఇతరులకి అభ్యంతరకరంగా లేకుండా ఉంది అనేది పాయింట్ కొంతమంది డిస్కస్ చేశారు. అది కూడా నాకు కరెక్టే అనిపించింది. ఆ తర్వాత చూస్తే 23 నుంచి చూస్తే ఈ అంటే 2 సార్లు మనకి ఇక్కడ చెప్పబడింది, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును కదా. మనకి ఫ్యూచర్ గురించి చాలా దిగులు ఉంటుంది. ఎప్పుడు మనం అంటే నిర్భయంగా ఎప్పుడు ఉంటాము? రాబో కాలము విషయమై నిర్భయంగా ఉంటుంది ఈమె అని మనం వింటా ఉన్నాం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు అంటే సమ్ అరేంజ్మెంట్స్ ఏదో తను చేసుకుంటుంది కదా. చలికాలం రాకముందే స్వెటర్లో ఏవో ఒకటి తను చేస్తుందో, నేస్తుందో, కొంటదో, చేస్తుంది కదా. ఫ్యూచర్ గురించినటువంటి విషయంలో తను నిర్భయంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. చాలా ముందు జాగ్రత్త, అది రైట్ వర్డ్ ఏంటంటే ముందు జాగ్రత్త తను తీసుకుంటున్నట్లు చూస్తూ ఉంటాం. లేకపోతే చాలాసార్లు మనం చాలా హడావుడి పడిపోతూ ఉంటాము. ఒక పరిస్థితిని ఫేస్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఈ ముందు చూపు అనేది కూడా చాలా అవసరమైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ముందు చూపు లేని వాళ్ళు ఏ రోజు ఆ రోజే చేసేస్తారు, ఏ రోజు ఆ రోజే ఇంకా రేపటి గురించి వాళ్ళు ఆలోచన ఉండదు. ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు అప్పుడు పరుగులు తీస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఈ గుణవతి అయినటువంటి ఈమె అలా లేదు. ఆమె రాబో విషయంలో నిర్భయంగా ఉంటుంది. అంటే చలికాలం వస్తుందంటే దానికి తగ్గ రెడీ అవుతుంది, సమ్మర్ వస్తుందంటే దానికి తగినటువంటి విధంగా తను అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. తర్వాత బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అనే మాటను మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ మాట అంటే బలము ఘనత ఆమెకు వస్త్రములు అనే ఆ సెంటెన్స్ నుంచి ఆమె క్యారెక్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అక్క వర్స్ 25 అమ్మ అవునరా, వర్స్ 25, 26 అదే 25 అనే ఉంది అక్కడ.
బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. అనే సెంటెన్స్ నుంచి తన క్యారెక్టర్ ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? తను ఏమంటారు మాట్లాడటం వల్ల అక్క మేబీ తను ఏమంటారు విజ్డమ్ అంటే జ్ఞానంగా మాట్లాడటం. అది 26 అమ్మా, అక్కడ దాకా వెళ్ళలేదురా, దాని పైనది. రంజని మాట్లాడట్లేదు, అందరు మాట్లాడారు. ప్రవల్లిక 24th లో మేబీ తను లెనిన్ క్లోత్స్ కుట్టి తను సెల్ చేయటం అక్క. అవును, బిజినెస్ కూడా బిజినెస్ చేయటం, తను మేబీ స్టిచ్చింగ్ చేసి అవి సెల్ చేయటము, ఇంకా సప్లై చేసి మర్చెంట్స్ కి అనేసి అది 24th లో ఉందక్క. అవును, ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మనం చూస్తూ ఉంటాము. ఆమె నేస్తుంది, అమ్ముతుంది కదా. తన దేవుడు తనకి ఏదైతే తనకు ఆర్ట్ ఉందో దాన్ని తను యూజ్ చేసుకొని కొంత ఫ్యామిలీకి తను సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉంటాం. తను అసలు ఇంత ఎలా చేస్తుంది అని అనిపిస్తూ ఉంది నాకు చూస్తూ ఉంటే. రాత్రి వేళ పని చేస్తుందంట కదా. ఒకరోజు మనం పని చేస్తే ఒక మీటింగ్స్ కోసమో లేకపోతే ఇంకేదైనా ఒక పని మనం ఎక్స్ట్రా చేసినప్పుడు 4-5 రోజులు మనకి రెస్ట్ కావాలనుకుంటాం కదా, ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ. అని ఈమె రోజు ఈ పనులన్నీ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతవరకు ఆమె చేతులతో చేసిన పనులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 26వ వచనం చూస్తే తన నోరు గురించి ఇక్కడ ఏం చెప్పబడింది, తన మాటల గురించి. చెప్పండి రా మా ప్రవల్లిక, రంజని, రిబ్కా, ఎవరైనా పర్లేదు, కల్పన. చెప్పు, జ్ఞానం కలిగి మాట్లాడతాం. ఎవరు? జెన్నీనా? జెన్నీ చెప్తా అంటుంది. చెప్పు అమ్మా జెన్నీ, చెప్పురా, చెప్పు. అంటే జ్ఞానము కలిగి ఉంటుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కదా. సెకండ్ది కృపగల ఉపదేశము ఆమె బోధించింది కదా. ఆమె నోరు తెరిస్తేనే కదా. కొంతమంది ముఖ్యంగా ఉమెన్ని చూస్తూ ఉంటే అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు అనమాట. కానీ ఈమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. అంటే తను మాట్లాడితే అందరికి కూడా వినాలనిపిస్తుందేమో కదా. తన కృపగల ఉపదేశాన్ని ఆమె బోధిస్తూ ఉంటది కదా. ఏదైనా ఒకవేళ బోధించాల్సి వచ్చినా, కరెక్ట్ చేయాల్సి వచ్చినా చాలా గ్రేస్ఫుల్ గా తను చేస్తుంది కదా. చాలా మంది డిసిప్లిన్ పేరుతోటి ఎలా అంటే అలా మాట్లాడతారు, కోపంతో మాట్లాడతారు. కొంతమంది వాళ్ళ నోటిని చాలా ఇష్టానుసారంగా యూజ్ చేస్తారు. కానీ జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందంట. అసలు అంటే తను నోరు తెరిచిందంటేనే చాలా మనకి భలే చక్కగా అంటే అట్రాక్ట్ చేసిద్దేమో మరి. తన మాటల ద్వారా తను కృపగల ఉపదేశం ఆమె బోధించును అనేది చాలా మంచి క్యారెక్టర్గా మనం చూస్తూ ఉంటాం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. చాలా సార్లు మనం తెచ్చుకునే ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా మన నోరుని బట్టే మనం తెచ్చుకుంటాము. కానీ ఈమె జ్ఞానం కలిగిన తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశము బోధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటోళ్ళకు కూడా అది ఆశీర్వాదకరంగా, లేకపోతే పనిచేసే ఎదుటోళ్ళ హృదయాలను కూడా తాకేదిగా ఉంటదేమో తన మాటలు, లేకపోతే తను చెప్పేటటువంటి టీచింగ్ అలా ఉంటుంది. 27వ వచనంలో చూస్తే ఇంకా ఏ క్యారెక్టర్ మనం చూస్తాం ఆమెలో? సోమరితనం లేకుండా. వెరీ గుడ్ కదా. పని చేయకుండా ఆమె భోజనం చేయదు కదా. పని చేయకుండా ఎన్నెన్ని రోజులు ఒక్కొక్కసారి మనం గడిపేస్తూ ఉంటాం. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. దాని ముందు వరుస చూస్తే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును కదా. చాలా సార్లు మనం ఈ విషయంలో చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చివరికి మన తలలు పట్టుకుంటూ ఉంటాం కదా. మనకి తెలీదు చాలాసార్లు అందరినీ మనం నమ్మేస్తూ ఉంటాము. లేకపోతే ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మనము
కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటాము. ఏదన్నా మనకి నష్టం జరగబోతుందనే విషయాన్ని మనం కనిపెట్టలేకపోయి ఉంటాం, కానీ ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును కదా. అంటే ఎక్కడ వాళ్ళు ఎలా నడుస్తూ ఉన్నారు, పిల్లల గురించి కానీ, లేకపోతే తన ఇంటి వారిని అంటే తన స్పౌస్ ఉంటాడు, పిల్లలు ఉంటారు, తన అత్తమామలు ఉంటారు, అందరూ వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఆమె కనిపెడతా ఉందంట. అలా కనిపెట్టడం అనేది కూడా దేవుడు ఇవ్వాల్సిందే అనుకుంటాను నేను కదా. మనము మన నాలెడ్జ్కి చాలా విషయాలు మనం కనిపెట్టలేం, కానీ ఇన్ని పనులు చేయడానికి, లేకపోతే ఇంతగా తను జీవించడానికి, ఇన్ని క్వాలిటీస్ తనకి కలిగి ఉండడానికి మెయిన్ రీజన్ మనం చూస్తూ ఉంటే మనకి 30వ వచనంలో కనిపిస్తుంది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఇవన్నీ క్వాలిటీస్ ఆమెకి రావడానికి కారణం ఏంటంటే తను గాడ్ ఫియరింగ్ ఉమెన్ అన్నమాట కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమని మనం చూస్తూ ఉంటాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పని, మనం చేసేటటువంటి ఆలోచన కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనము ఇతరులకు హెల్ప్ చేసేది కాదు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అనే భయంతో మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇలా చేస్తాము. మనందరము ఈ క్వాలిటీస్లో కొన్ని కూడా మనకి ఉండట్లేదు. ఎందుకంటే మనకి నిజంగా దేవుని యందు భయభక్తులు తగ్గిపోయినాయి కదా. ఒక ఆచారం లాగా మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ పండుకునేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం వస్తే మనం చర్చికి పోవాలి, అదొక రిలీజియస్ యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును కదా. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టే తన భర్త ఆమెని నమ్ముతాడు, తను అనేకులతోటి మంచి పేరు తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అనేకులతోటి లేకపోతే గౌనులు యొద్ద ఆమె పనులు కొనియాడబడును. అంతకన్నా ముందు మనం చూస్తే 28, 29లో చూస్తే తన పిల్లలు లేచి ఆమెను ధన్యురాలందరూ. అంటే వాళ్ళ పిల్లలకి కూడా చాలా మోడల్ లైఫ్ని తను జీవిస్తున్నట్లు చూస్తాం కదా. మనం బయట చాలాసార్లు చాలా మంచిగా ఉంటాం, కానీ మన హస్బెండ్ దగ్గర లేకపోతే మన పిల్లల దగ్గర మన విషయం ఏంటో మనకి తెలిసిపోద్ది కదా. కానీ ఆమె పిల్లలు ఆమెను ధన్యురాలందరూ, నువ్వు బ్లెస్డ్ మా అని పిల్లలు మనల్ని అంటున్నారు అంటే కదా, అది ఎంత మంచి సాక్ష్య కదా, మంచి సాక్ష్య జీవితంగా మనం చూడొచ్చు. తర్వాత చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దాన్ని. 29th వర్స్ కూడా చాలా కీలకమైనటువంటి వర్స్గా చూస్తాము కదా. తను హోలీ లైఫ్ని ఇక్కడ మనం చూస్తాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తుంది. పతివ్రత ధర్మము చాలా మంది అనుసరిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళందరినీ నువ్వు మించిన దాన్ని అంటే ఈ లోకం కోరుకునేటటువంటి పరిశుద్ధత కాదు, బయటకు కనిపించే పరిశుద్ధత కాదు, కానీ తన హృదయంలో పరిశుద్ధత, తన హృదయాన్ని దేవుని ఎదుట సరైందిగా తను పెట్టుకుంది. దేవుడు చెప్తాడు కదా, మీరు నరహత్య చేస్తే మీరు పాపం అనుకుంటున్నారు, కానీ తన సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నవాడే నరహంతకుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటున్నారు, కానీ తన మోహపు చూపుతో చూస్తేనే అది పాపమని కదా. తన హృదయంలో బయటికి కనిపించేదానికంటే తన హృదయం చాలా పరిశుద్ధంగా తను జీవిస్తున్నట్లు మనం చూస్తాం. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అనే మాట చూసినప్పుడు తన హోలీ లైఫ్ని తను తన హస్బెండ్కే కాదు, కానీ దేవుని దృష్టిలో తను చాలా హోలీగా జీవిస్తున్నట్లు చూస్తూ ఉంటాం. తర్వాత తన బ్యూటీ కూడా 30వ వచనంలో చూస్తే అందము సౌందర్యము వ్యర్థము కదా. ఇది బయట అవుట్వర్డ్ బ్యూటీ కాదు, కానీ ఆమె హృదయంలో. అందుకే పేతురు పత్రికలో కూడా అంటాడు కదా, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి కదా. అంటే ఉమెన్కి చాలా బ్యూటీ మీద చాలా ఆశ ఉంటుంది. తను బ్యూటీగా అయితే బ్యూటిఫుల్గా బయట వాళ్ళకి ప్రజెంట్ చేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ సాధువైనట్టి మృదువైనట్టి గుణాన్ని మనం అక్షయ అలంకారంగా ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి ఈ అందము బయటకు కనిపించే అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం కాదు, కానీ ఈ ఉమెన్కి
ఇన్నర్ బ్యూటీ మనం చూస్తూ ఉంటాం. మంచి సాధువైనటువంటి, చాలా సెన్సిటివ్గా, చాలా సున్నితంగా దేవుడు ఒక స్త్రీని చేశాడు. అలాంటి క్యారెక్టర్ని తను హృదయంలో కూడా అంతే సున్నితంగా తను ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికి కూడా 10వ వచనం నుంచి 31 దాకా చూస్తే ఎన్ని క్వాలిటీస్ని మనం అబ్జర్వ్ చేశాం కదా. అన్నీ ఒకసారి చూసుకుంటే తను చాలా అమూల్యమైందిగా, నమ్మదగిన వ్యక్తిగా, చురుకైందిగా, కష్టపడేదిగా, కొంత సేవ్ చేసేదిగా, లేకపోతే తన కింద దీనులను దరిద్రులను చాలా ప్రేమతోటి, లేకపోతే కనికరం కలిగిన స్త్రీగా, చాలా డీసెంట్ అమ్మా, బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్ కదా, చాలా రెస్పాన్సిబుల్ కదా. తనకి తన ఫ్యామిలీలో ఫుడ్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి, సర్వెంట్స్కి పని చేయడం దగ్గర నుంచి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి స్త్రీగా చూస్తూ ఉంటాం కదా. ఇంకా తను చూస్తే తను బలమును ఘనతయు వస్త్రములు అంటే, మనం కొంతమందికి మనం డ్రెస్ చూసినప్పుడు వీళ్ళు చాలా మోడ్రన్ అనుకుంటాం కదా. మన డ్రెస్ని బట్టి మనల్ని చెప్పేస్తారు చాలామంది, వీళ్ళు చాలా వీళ్ళు సాంప్రదాయంగా ఉంటారు అని చెప్తారు. కొంతమంది వీళ్ళు మోడ్రన్గా ఉంటారు అంట కదా మన డ్రెస్. కానీ ఆమె డ్రెస్ ఏంటంటే బలము, ఘనత. ఆమెను చూసినప్పుడు ఆ రెండు కూడా కనిపిస్తాయంట. అది ఎలా ఉంటుందో అనిపించింది నాకు కదా. అలాంటి ఆమె వస్త్రంగా ధరించుకుంటుందంటే బలం కదా, అది దేవుడిచ్చినటువంటి బలంగా మనం చూస్తాం. ఘనత కూడా ఆమెకి వస్త్రంగా ధరించుకుందంట. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఘనత వస్తుంది. ఆమెను కొనియాడతారు. తర్వాత చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం కూడా వస్తుంది కదా. మనం ఇలా జీవించినప్పుడు భూమి మీద చాలా ప్రతిఫలం పొందుతాము. అంతకంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన క్వాలిటీస్ని బట్టి దేవుని దగ్గర మనం కొనియాడబడతాం, లేకపోతే దేవుడు మనల్ని ఘనపరుస్తాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. రాత్రి వేళ ఆమె దీపము ఆరదు అనే మాట చూస్తూ ఉన్నప్పుడు కదా, చాలా మెలకువగా తను ఉన్నట్టు. అంటే ఇక్కడ లిటరల్గా మనము నిద్రపోదు అనే దానికంటే కూడా మెలకువ కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. జ్ఞానము, మెలకువ, చురుకుదనము కదా, ఇన్ని క్వాలిటీస్, పరిశుద్ధతగా తను, తర్వాత తన హృదయంలో చాలా అందం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి స్త్రీ ఖచ్చితంగా దేవుడు ఆనర్ చేస్తాడు. తర్వాత తన చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో కూడా తను గౌరవించబడతా ఉంటుంది. ఇలాంటి స్త్రీగా దేవుడు మనందరినీ ఉండాలని మనల్ని సృష్టించాడు. అంటే ఇన్ని క్వాలిటీస్ అన్నీ మనం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుకుంటా ఉన్నాడో కదా. మనకి కొన్ని ఇస్తాడు, కొన్ని ఆర్ట్స్ మనకి ఇస్తాడు, కొన్ని పనులు మనం చేస్తాం. మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా మనం చూస్తాం కదా. కొంతమంది దూకేసి ఏదైనా పని ఉన్నప్పుడు పని చేసేస్తారు. కొంతమంది వెనకాలండి దాన్ని ఎలా సరైన రీతిలో చెయ్యాలి అనే అడ్మినిస్ట్రేషన్ అనేది అదొక టాలెంట్ని దేవుడు ఇస్తాడు కదా. కొంతమందికి కొన్ని ఇస్తాడు. దేవుడు నీకు లేకపోతే నాకు ఏమి ఇచ్చాడు, దేవుని పని కోసం, లేకపోతే ఆయన నామ మహిమ కోసం దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, దాన్ని నేను ఎలా వాడాలి కదా. చాలా అసలు అంటే ఎక్కడ కూడా ఆమె అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఒక స్త్రీలో ఉండవేమో అనిపిస్తూ ఉంది నాకైతే. ఈ రోజుల్లో అసలు చూడలేమేమో మనం అనుకుంటాం, అనిపిస్తూ ఉంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఇలా ఉండడం సాధ్యమే. అలా ఉండడానికి దేవుడు తన కృప మనకి ఇస్తాడనమాట. మనం నిజంగా ఆయనకి భయపడి ఆయన్ని మనం ప్రేమిస్తా అన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన ఏ టాలెంట్ అయితే ఉందో అది దేవుని మహిమ కోసం, మన కుటుంబంలో, లేకపోతే మన సంఘంలో, మనం ఉంటున్న ప్లేసెస్లో అలా ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. అలానే మనం కూడా మంచి సాక్ష్య జీవితం కలిగి మనం కూడా ఇలా జీవించాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఇంకేదైనా పాయింట్స్ మీరు ఉంటే కూడా చెప్పచ్చు. మనందరం కూడా ప్రయత్నిద్దాం దేవుని బిడ్డలంగా ఇలాంటి క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి. ఇంకా మీరు ఏదైనా చెప్పాలంటే, రంజని ఏం మాట్లాడలేదు, కంక్లూడ్ చేస్తావమ్మా. ప్రవళిక, రిబ్కా,
లేదు. అదే విన్నాం ఉన్నారా లేరా వింటున్నా అని అర్థం అవ్వట్లేదు. వింటున్నా ఉన్నారా అక్క. ఉన్నారమ్మా? ఓకే అవునవును. ఓకే. ఎందుకో కొంచెం డిస్కషన్ చేసుకుంటే మనం కూడా నేర్చుకుంటాం కదా అని అనిపించింది. అందుకని ఈ ప్యాసేజ్నే తీసుకోవాలని అనిపించి నేను ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఈ వారం పిలవలేదు. లేదంటే స్త్రీల గురించి అంటే ఒకళ్ళకొకళ్ళం పంచుకోవడం ద్వారా కూడా చాలా ఆత్మీయ విషయాలు తెలుస్తా ఉంటాయి కదా. అవును బాగా ఎక్స్ప్లెయిన్ అవునవును. చేశారు అక్క మీరు. కొన్ని కొన్ని క్వాలిటీస్ అంటే అందరూ నేర్చుకుంటాం ఒక కదా, వినటం ద్వారా కొన్ని అవును నేర్చుకుంటాం ద్వారా. అవును. మా ప్రవళిక సుభాష్ నక్క సుభాష్ లాంటి అనుకుంటా అక్క, చిన్న పేరు మీద. అదే మేబీ. మా రంజని అక్క లేనట్టుందిరా. అక్క లేదనుకుంటా. సరే అక్క. అదేమ్మా మొన్న ఉమెన్స్ డే రోజు కూడా ఇది ప్యాసేజ్ని మాకు ఏం చేశారంటే అందరికి గ్రూప్స్గా ఇచ్చేసి ఆమె క్వాలిటీస్ని అన్నీ రాయమని చెప్పారనమాట. అట్లా అందరూ కొన్ని కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు మనం కూడా మన చర్చిలో ఇది డిస్కస్ చేస్తే బాగుంటుందని అనిపించి ఈరోజు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు గ్లోరీ. థ్యాంక్ యూ అక్క. కల్పన సిస్టర్ ఉన్నారా? ఉన్నాను సిస్టర్. అక్క క్లోజింగ్ ప్రేయర్ చేయరా? సరే సరే. ఉన్నతుడా కృపగల నాయన, ప్రేమ తండ్రి, మేము పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మంగళవారం కూడా ప్రభా నాయన ఈ రాత్రి వేళ కాల సమయంలో తండ్రి స్త్రీలముగా మీ పాద సన్నిధిలో చేరి ప్రభా సామెతల్లోని నాయన గుణవతి అయిన భార్య గురించి ప్రభా ఒక స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి వాటిని గురించి మేము డిస్కషన్ చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు మీరు ప్రభువా నాయన. నిన్న నేడు నిరంతరం మారని దేవు, మార్పు లేని దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా నాయన మేము అన్ని నైనా ఆమెలోని ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ మేము తెలుసుకోవడానికి నైనా మేము కూడా వాటిని మా జీవితంలో అనుసరించడానికి మీరే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఆయన వారు ఎల్లప్పుడూ కూడా కొనియాడబడతారని చెప్తున్న దేవ ఆయన సమస్త జ్ఞానానికి మూలమైన దేవుడు తండ్రి. నాయన మనం స్త్రీలమైన మాకు ప్రభు ప్రతి ఒక్కరికి నాయన మీ జ్ఞానాన్ని, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఆ స్త్రీలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి ప్రభా. మేము కూడా ప్రభా అన్ని కాకపోయినా కొన్నైనా సరే మేము అనుసరించడానికి నేర్చుకోవడానికి నాయన మీరే మాకు నేర్పించమని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాకుండా బెరియా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాన్ని ప్రభా నడిపిస్తున్న దైవజనులను దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో ప్రభా నాయన వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలను, వారి భర్తలందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని, సంఘాన్ని నాయన అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎంతో మందికి లేదు ధన్యత ప్రభా మాకు ఇచ్చారు తండ్రి. మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే ధన్యతను మేము కలిగి ఉన్నాం తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయాన్ని ఇచ్చినందుకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.